ఎవరు ఏమనుకున్నా సరే మనం అదితికి మాట ఇచ్చేసాం సుభద్ర. మన మాట ఇంద్ర కాదనడు. అదితి విషయంలో దేనికైనా రెడీ అని ఫోన్లో ఇంద్ర కూడా చెప్పాడు కదా. నాన్న ఫోన్ చేస్తున్నారండి. ఆదిత్యతో పెళ్లి విషయం చెప్పడానికి నాన్న ఫోన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏం చేయమంటారు అహల్య గారు? నేను ఎస్ అని చెప్పలేను, నో అని చెప్పలేను. ఏం చెయ్యాలి? వాడు బిజీగా ఉన్నట్టున్నాడు. మళ్ళీ చేయండి. ఇంద్ర గురించి మనం దాచిపెట్టిన రహస్యం అదితి రూపంలో ఇంతగా విరుచుకుపడుతుందని అనుకోలేదు. అసలు ఏం చెయ్యాలండి? నాన్న మళ్ళీ చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పండి. ఫోన్ లిఫ్ట్ చేయండి, లేదంటే బాగోదు. నాకేం తోచట్లేదండి. ఇంత టెన్షన్లో నేను బ్యాలెన్స్ చేసుకుని ఇంద్రలా మాట్లాడలేను. నాన్నకి దొరికిపోతానేమో. అయితే ఫోన్ లిఫ్ట్ చేయకండి. వాడేదో అర్జెంట్ పనిలో ఉన్నట్టున్నాడు, అందుకే ఫోన్ ఎత్తట్లేదేమో. సర్లేండి, మిస్డ్ కాల్ చూసుకొని వాడే చేస్తాడు. లేదంటే రేపొద్దున మనమే ఫోన్ చేద్దాం. నాన్న మళ్ళీ ఫోన్ చేస్తారేమో. స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. ఫోన్ ఆఫ్ చేయడం సమస్యకి పరిష్కారం కాదండి. మీ నాన్నగారికి ఏం చెప్దాం అదా ఆలోచించండి ముందు. మా నాన్నకి కాదండి, అదితికి చెప్పాలి. అదితికి ఏం చెప్పాలండి? ఇంద్రతో పెళ్ళొద్దని చెప్దాం. అదితితో మాత్రం అలా ఎలా చెప్తాం? ఇటు నుంచి నరుకు రావడం కన్నా అటు నుంచి నరుకు రావడం ఈజీ కదా అజయ్ గారు. లేదండి, అదితితో మనం అలా ఎలా చెప్తాము? ఎలాగైనా చెప్పాలండి. ఇంద్ర విషయం బయటికి రాకూడదంటే ఇక మనకి ఇదొక్కటే దారి. రేపు పొద్దున అదితి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం.